జై వృక్షాయ నమః. ఓం వృక్షాయ నమః. ఓం వృక్షాయ నమః. స్వామి, మీరు ఇలా కొట్టుకుంటే ఎలా నాయనా? పప్పు ధాన్యాల కోసం ఎవరు వెళ్తారు? కరెక్టే, మీరు చెప్పేది కరెక్టే. రే, ఈ పని తర్వాత చెప్తాను రా. నువ్వు రాలే, నాతో రా. ఓం వృక్షాయ నమః. ఓం వృక్షలక్ష్మే నమః. ఓం వృక్షాయ నమః. ఆంటీ, ఆంటీ, ఆంటీ. ఎవరు? నమస్తే ఆంటీ. నమస్తే. నువ్వా? చెప్పు, ఏం కావాలి? ఒక డబ్బా మినపప్పు, అర డబ్బా బియ్యం ఇస్తారా ఆంటీ? ఏంటి అడుక్కోవడంలో కూడా డిమాండా? మినపప్పు బియ్యం అడుగుతున్నావు? అబ్బే లేదాంటీ, చెట్టు లక్ష్మి దగ్గర పూజ చేస్తున్నాను. ఓహో, దోశ కోసమా? ఆ సరే సరే, ఉండు, తీసుకొస్తాను. సరే. ఇదేంటి చిటికెడే ఇస్తున్నారు? చిటికడి కాకపోతే పిటికడి ఇస్తారా? మొన్న మీ అత్తని 10,000 అప్పడిగితే 10 రూపాయలు వడ్డీ అడిగింది. దాని ముఖం చూసి వేద్దామా అనిపించినా ఆమె కకృతిని చూసి వద్దనిపిస్తుంది. నా మొహం చూడండి ఆంటీ, ప్లీజ్. నీ మొహానికైతే చిటికడి కూడా ఎక్కువే. దండం పెట్టుకోండి. ఎలా? అమ్మా చెట్టు లక్ష్మి, ఈ పూజలో నన్నే గెలిపించు. నా కొడుకుని కింగం చెయ్యాలి. అమ్మా, నా కూతుర్ని ఎవరా నీకు చెయ్యమ్మా. కరెక్టే. అక్కలు, ఎవరి సంతానం కుటుంబాన్ని పాలించాలో ఆల్రెడీ ఆ దేవుడు డిసైడ్ చేసుంటాడు. దాని గురించి ఇన్ని మోసాలు అవసరమా? మోసాలా? మేమేం చేసాం? మేమేం మోసం చేసాం? నా బిందె పారేసింది, కుంకుమ గిన్నె మాయం చేసింది శిరీషక్క. బొట్లు పెట్టకుండా చేసింది నువ్వేనని నాకు తెలీదనుకున్నావా? అబ్బా, ఏంటి? పూజ చేయలేకపోయింది చాలక నేరాలని నా మీద రుద్దాలని చూస్తున్నావా? లేదు, నువ్వు పెద్ద చీటర్వి. ఈసారి దోస పిండి దగ్గర ఏదైనా తేడా చేసావో ఈ శిరీష విశ్వరూపం చూస్తావు, జాగ్రత్త. రండి. దాని మొహం. అన్నిట్లో ఎలాగోలో నెట్టుకొచ్చావు, ఇప్పుడు నిలబడి నిద్రపోవాలి. చూద్దాం ఈ వెయిట్ తో ఎంతసేపు నిలబడతావో. రండి. ఎలా? నేను నిలబడి నిద్రపోతానో లేదో తెలియదు కానీ మిమ్మల్ని మాత్రం నిద్రపోనికుండా చేస్తాను. పూజకి పనికి రాకుండా చేస్తా. ఈ పూజలో నేను ఫలితం పొందలేకపోయినా పర్వాలేదు, మీకు ఫలితం రాకుండా చేస్తాను. ఏంటి? పదండి. రేయ్ రేయ్ అన్నయ్యలు, రేయ్ మీరైనా వదిలికి చెప్పండ్రా. మా ఆవిడ మీ అందరినీ ఎర్రి ఎదవల్ని చేస్తోందిరా. ఈ దొంగ నాటకాలు మా దగ్గర కాదురా. నీ పెళ్ళాం చేసే పూజలకి మా పిల్లలు పోటీలు వస్తున్నారని మాకు లేనిపోనివని చెప్పి మా పిల్లల్ని పూజ నుంచి తప్పించాలని చూస్తావా? ఎరా, నీకు పుట్టబోయే కొడుకుని కింగు చేద్దాం అనుకుంటున్నావా?
రే ఎప్పటికైనా సరే ఈ ఇంటికి నా కూతురేరా క్వీన్. ఏడ్చావు. నీ కూతురుది అచ్చం నీ పెళ్ళంలాగా కోతిమూతిరా. అది కింగ్ అయితే ఇంటి మొత్తాన్ని కోతిమూతిలా మార్చేస్తుంది. ఆ ఇంటికి కాబోయే కింగ్ కింగ్ నా కొడుకేరా. ఏడ్చావు. అరే ఆడి ఫేస్ నీలాగా స్మాల్ గా ఉన్నా పర్సనాలిటీ మీ ఆవిడది ఇసుకలారీరా. కూర్చుంటే పైకి లేపడానికి 10 మంది కావాలరా. మొళ్ళ పంది వేదవా వాడు కింగ్ ఏంట్రా బొంగులోది. రేయ్ నా కొడుకునే తిడతావురా, మరి నా కూతురు తిడతావురా. రేయ్ 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 మీకు దండం పెడతానరా, నాకు ఓపిక లేదురా, ఇంకా ఆపండ్రా ప్లీజ్ రా. వాడికి చెప్పు. అదేదో ఆడికే చెప్పు. ఇద్దరికి చెప్తున్నారా చెత్తనా అన్నలారా. ఒరే మళ్ళీ చెప్తున్నాను రా, మా ఆవిడ మీ అందరినీ జఫాలని చేస్తోందిరా. అది కాదురా, నువ్వు చేస్తున్న మమ్మల్ని అందరినీ చెప్పా. అలాగా ఎరా నీది అదే ఫీలింగ్. అదే. కొట్టుకొని చావండ్రా. ఎలాగైనా దీన్ని బండారం బయట పెట్టి దాని మాయలోంచి వీళ్ళందరినీ బయటపడేయాలి. దొరికింది కిటుకు. ఏంటి మధు, నిద్ర రావటం లేదా? కింద పడుకోవాలనిపిస్తోందా? నేను కొంచెం స్లిమ్ కదా, తెల్లవారే వరకు నిలబడగలనక్క. నువ్వే కొంచెం డ్రమ్ కదా, నీ సంగతి చూసుకోవే. ముందు నువ్వు గెలవ్వే, తర్వాత నీ పని చెప్తాను. నన్నే అంటావే, చెప్తా నీ పని. నేను పైకలా కనపడతాను కానీ పెద్దగా బరువుండను. కావాలంటే చూడు. అయ్యయ్యో, ఏంటి అలా పడిపోయావు? లతక్క, ఎందుకలా చేశారు మీరు? అబ్బబ్బా, సారీ చెల్లి, నువ్వు కింద పడిపోయావు కాబట్టి పూజకి పనికిరావు. ఇక నేను మధునే మిగిలాం. నాకు తెలుసు నువ్వు కావాలని కింద పడేశావు. అక్క, నువ్వేం బాధపడకక్క, లతక్కని నేను ఓడిస్తానుగా. ఆహా, ఆల్ ది బెస్ట్. దీన్ని ఎలా పంపించాలి? ఏంటి, నన్నెలా పడేయాలా అని ఆలోచిస్తున్నావా? అబ్బా, కష్టం, నీ వల్ల కాదమ్మా. మధు, 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 అబ్బా, అయ్యో,
పూజల్లో ఆరితేరిన నిన్ను కూడా ఓడించాను. రేపు నేనే పూజ చేసి నైవేద్యాలు పెట్టి మరీ గెలుస్తాను. ఇక నీ కొడుకు కంటే నా కొడుకే కింగ్. కింగా బొంగా మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, దాని మాటలు నమ్మద్దని. విన్నారా? ఆ చెప్పిన పెచ్చ పనులన్నీ చేశారు, హోల్సేల్ గా జఫాలయ్యారు. ఏంటి చేతు నువ్వనేది? చెప్తా. రే ఎర్రికాయ స్వామి, దారా దా. దాక్కుంటావేంట్రా, ముందుకురా. దారా ముందుకురా. ఎరా చూసారా చూసారా? ఎర్రికాయ స్వామి మనలందరినీ ఎర్రి పుష్పాలు చేయడానికి ఈ పాప ఎర్రికాయ స్వామి, అదే మర్రికాయ స్వామిని దింపింది రంగంలోకి. అడ్గా ఎరా అందరికి చెప్పరా ఎవరు పిలిపించారో? అక్కర్లేదండి, అతన్ని పిలిపించింది నేనే. ఎంత మోసం! ఏంటి మోసం? ఏంటి మోసం? మీరు వేపకాయ మాత్రం తేవడం, పూజ పేరుతో నన్ను చిత్రహింస పెట్టాలనుకోవడం మోసం కాదా? అందుకే మీ మోసాన్ని మీకే తిప్పికొట్టి ఏ పూజతో నన్ను దెబ్బ కొట్టాలనుకున్నారో అదే పూజతో మిమ్మల్ని దెబ్బ కొట్టా. మీరు తీసిన గోతిలో మీరే పడేలా చేశాను. నాతో పెట్టుకుంటే 100 బిందెలు మోయిస్తా. దెబ్బకి దెబ్బ తీస్తానని మీకు అర్థమయ్యేలా చేశాను. మళ్ళీ నా జోలికొచ్చారో ఇదంతా నాటకమా? ఎన్ని ప్లాన్లు వేసినా ఆ మధుని ఓడించలేకపోతున్నాను. చివరికి పచ్చిల పుచ్చమ్మ లాంటి కంచులు కూడా ఉంచేసిందంటే అది సామాన్యురాలు కాదు. దానివల్ల నేను వదిలిన ముందు ఎదవనైపోతున్నాను. ఇలా కాదు, ఏదో ఒకటి చేసి దాన్ని ఓడించాలి. మళ్ళీ నీ జోలికి రాను మొగుడా అని అది నా కాళ్ళు పట్టుకుని ఏడవాలి. అప్పుడు నాకు మనశ్శాంతి. ఇలియానా, అమ్మా ఇలియానా, అమ్మా ఇలియానా, ఎక్కడా అమ్మా ఇలియానా? ఇలియానా, 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 అమ్మా ఇలియానా, 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 ఇలియానా ఎక్కడున్నావు అమ్మా? ఇలియానా సార్, సార్ కొంచెం తప్పుకోండి సార్, ఇలియానా కనిపించట్లేదు సార్. ఇలియానా ఏంటయ్యా షూటింగా? కాదు సార్, మగ తేలుతో మీటింగ్ సార్. ఇలియానాకి తేలుతో మీటింగ్ ఏంటి? మరి తేలుతో మీటింగ్ పెట్టుకోకపోతే మీ తల్లో పేన్తో మీటింగ్ పెట్టుకుంటుందా? ఇలియానా అంటే తేలా? అవును సార్. ఇదిగోండి, మా ఇలియానాని ఈ డబ్బాలో పెట్టి ఓ దమ్ము కొట్టి వచ్చి చూసేసరికి లేదండి, మాయమైపోయింది. ఏమైంది? పారిపోయిందండి. ఏ మూతబెట్ట మర్చిపోయావా? కాదండి, పేరు పెట్టడం మర్చిపోయానండి. పేరేంటి? ఇప్పుడు తేలుకు పేరు పెట్టామనుకోండి, మనం పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందండి. లేదనుకోండి,
ఏ కత్తి లాంటి కుర్రతేలను చూసుకొని జంప్ అయిపోతుందండి. ఏంటి ఎటకారమా? నువ్వు పేరు పెట్టి పిలిస్తే తేలొచ్చేస్తుందా? నమ్మరా? అయితే చూడండి. అమ్మా ఇలియానా, అమ్మా ఇలియానా, ఏ చెట్టునున్నా పుట్టనున్నా రా అమ్మా. బాయ్ ఫ్రెండ్ కు బాయ్ చెప్పిరా అమ్మా. రా అమ్మా ఇలియానా, ఇలియానా. అదిగో చూడండి, అదిగో చూడండి. దట్ ఈజ్ ఇలియానా. అమ్మా ఇలియానా, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఆగమ్మా, వస్తున్నా. ఓకే, గుడ్. ఏమో అనుకున్నాను, నీ దగ్గర చాలా టాలెంట్ ఉందయ్యా. నా టాలెంట్ ఏముందండి? నా ఇలియానా టాలెంట్ గురించి వింటే మీరు షాక్ అయిపోతారు. ఏంటో అది? ఇది ఒక్కసారి కుట్టిందనుకోండి, అరగంటలో విషం ఒళ్ళంతా పాకుతుంది. నొప్పితో నరకం కనబడుతుంది. నిజమా? అంత నొప్పి వస్తుందా? చుక్కలు కనబడతాయి సార్. ఈ విషయం ఎవరితో చెప్పకండి. చచ్చా, చుక్కలు కనబడతాయి నేను ఎందుకు చెప్తాను? పోనీ గీతలు కనబడతాయని చెప్పచ్చా? అబ్బా, చెప్పొద్దనేది ఈ తేల్ని పట్టుకున్నాను అని. చెప్తే ఏమవుద్ది? పోలీసుల చేతిలో నా పెళ్ళవుతుంది, నా ఇలియానా విడుదలవుతుంది, నా బొచ్చులో రాయబడుతుంది. సర్లే చెప్పనెళ్ళు. వస్తాను సార్. ఇది ఒక్కసారి కుట్టిందనుకోండి, అరగంటలో విషం ఒళ్ళంతా పాకుతుంది. నొప్పితో నరకం కనబడుతుంది. ఇదిగో తేలు తమ్ముడు. తమ్ముడు నిన్నే. నాకు ఆ తేలు కావాలి. ఎందుకు? పెంచుకోవడానికి. తేళ్లు పెంచుకోవడం ఏంటి సార్? యా, నువ్వు పెంచుకోవట్లా? మాకంటే అలవాటు సార్. మిమ్మల్ని మిమ్మల్ని కుడుతుంది సార్. తీసుకెళ్తుంది కుట్టాలని. ఏంటి? ఇప్పుడు ఇస్తావా లేదా? అమ్మో, నేను ఇవ్వలేను సార్. అవునా సార్? అయితే నేను వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాను సార్. అంటే బ్లాక్ మెయిలా? ఏ మెయిల్ అయితే నీకు ఎందుకురా? తేలిస్తావా? పోలీసులకి ఫోన్ చేసి కంప్లైంట్ ఏమంటావా? వదిలేండి సార్, వదిలేండి. మీకు దండం పెడతాను సార్. తీసుకోండి సార్, తీసుకోండి. థ్యాంక్ యూ సార్. కష్టపడి పట్టుకున్నాను సార్. ఏదైనా ఇవ్వండి సార్. చూడు నాన్న, ఇలాంటి ఇలియానా తమన్నాలతో 3 మగతేళ్లు 6 ఆడతేళ్లతో జీవితాంతం హ్యాపీగా వర్ధిల్లు. ఏంటది? ఆశీర్వాదం. ఎందుకు? ఏదోటి ఇమ్మన్నావుగా, అందుకే ఆశీర్వాదం ఇచ్చాను. ఏంట్రా ఇది? తేలికి తిండి ఖర్చులకు పనికొస్తాయిలేండి సార్. మధు, దీంతో నిన్ను కుట్టిస్తా, నువ్వు వేడుస్తూ నా కాళ్ళ మీద పడేలా చేస్తా. అవునా? అయ్యో, మధు, ఏమైంది మధు? తేలండి. అమ్మో, మధు చంపేశాను. మధు, తేలుని చంపేశాను, కాలుతో తోచేశాను. కాలు నొప్పుడుతుందండి, భరించలేకపోతున్నాను. బాగా లాగేస్తుందండి. దేవుడా, ఎక్కడున్నా వచ్చిన మధు నొప్పి తగ్గించు. నువ్వుంటే నిజంగా నేను నీ పరమ భక్తుణ్ణే. అయితే రా, కదలి రా, వచ్చి కరుణించు నా భార్యని. ఉన్నావా? పాటల తర్వాత పాడుకోవచ్చండి. ముందు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నొప్పి తట్టుకోలేకపోతున్నాను. లేదు మధు, ఇది నా భక్తికి ఆ దేవుడి శక్తికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఆ దేవుడు దిగొచ్చే వరకు నేను రామదాసు, కబీర్ దాసు, అన్నమయ్యలా ఉంటాను. ఆ దేవుడు దిగొచ్చే వరకు కదలను.
అక్కడే ఉండు, అలాగే ఉండు, నీకేం కాదు, నాది గ్యారంటీ. నొప్పి క్షణ క్షణం పెరిగిపోతుందండి. ఒళ్ళంతా నిప్పులతో కాల్చినట్టు, సోలాలతో పొడిచినట్టు నరకం కనబడుతుందండి. ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఏంటేంటేంటేంటేంటి, మధుమతి చైతన్యకి దండం పెడుతోందా? ఇందాకేదో అన్నావే, ఏది మళ్ళీ ఒకసారి చెప్పు, వినపడలా, మళ్ళీ చెప్పు. ప్లీజ్ అండి, మీకు దండం పెడతానండి, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి.